అన్న ఇంకొక టాపిక్ చూసుకుంటే మనం మొన్న నార్సింగ్‌లో ముగ్గురు పిల్లలు ఒక పాపకి అదే హ్మ్. గంజాయి ఎక్కిచ్చి రేప్ చేయడం జరిగింది గదా! దీన్నెలా చూసుకోవచ్చన్న మనం? దీన్ని ఎలా చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాలికకైతే మనం న్యాయం చేయలేము 100%. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మైనర్లున్నారు. ఒకడు కూడా మేజర్ అనుకున్నా కూడా అరకొర మేజరే. హ్మ్. వాళ్ళని జువెనైల్ హోమ్‌లో ఏసి ఇది తప్పు ఇలా చేయొద్దు అని చెప్తావు. ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తావు చెప్పు? తను ఆల్రెడీ కోల్పోయింది. మానసికంగా తనలో శక్తిని నింపి నెక్స్ట్ తన జీవితాన్ని ఆహ్, మంచి మార్గంలో వెళ్ళేలాగా తనకి ఎట్లాంటి వేదనకి గురయ్యే అంశాలు మైండ్‌కి ఎక్కకుండా ఫ్రీగా వదిలేసి తన కౌన్సిలింగ్ ఇచ్చి, "ఏం లేదులే అమ్మ ఇలాంటిది ఏదో అయ్యింది, ఏదో అయ్యింది. జీవితం ఇంకా చాలా ఉంది" అని చెప్పి మోటివేట్ చేసి తనని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నం అయితే చేయగలగాలి. లేదంటే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది తనలో తాను కుంగిపోతది. కుంగిపోతు. సరే అంటే న్యాయం అయితే చేయలేంగా. హ్మ్. చేయలేం. తను కోల్పోయిందయితే తిరిగి ఇవ్వలేం మనం. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునేదేంటంటే, నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర అంటే వీళ్ళు పుప్పాలగూడ, మణికొండ దగ్గర ఉంటున్నారు. తల్లిదండ్రులు లేరు. బామ్మ అన్నీ తానై పెంచింది. హ్మ్. పాప 8థ్ క్లాస్. వాడెవడో ఓల్డ్ సిటీ నుంచొచ్చాడు. అరకొర టీనేజ్ పిల్లోడే వాడు. ఫ్రెండ్‌షిప్ చేసింది. వాడితో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎక్కడికెళ్లారు? ఊరి చివరికెళ్ళామన్న ఫీలింగ్‌తో నార్సింగ్ సైడ్ ఎళ్లారా? మన అదేంటది? ఈ ఫ్యాక్టరీ ఉంది. లులు మాల్ ఫ్యాక్టరీ చెంగిచెర్ల. ఓకే. ఆ! లులు మాల్‌ది అది ఉంటది. మన మీట్ ఫ్యాక్టరీ పెద్దది ఉంటదక్కడ. చెంగిచెర్లకెళ్లారు. నీకది ఔట్‌స్కట్ ఏమో కావచ్చు గానీ, అది ఔట్‌స్కట్స్ ఏం కాదు. అది ఇంకా చాలా డెవలప్ అయ్యి ఉంటదక్కడ. హ్మ్. మీరనుకుంటున్నారు ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటినా గూడా ఇంకా డెవలప్‌మెంట్ చాలా ఉంది. అక్కడికెందుకెళ్లారు? ఈ పిల్లలు గంజాయి తాగాలి. అంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్లి తాగాలి. ఆ గంజాయి వాళ్ళకది అనిపిచ్చింది. ఆ టైంకి ఎవడిదో ఫ్లాట్ దొరికింది. అక్కడికెళ్లారు. ఈ పిల్ల గూడా ఎళ్ళింది పాపం నమ్మి. వాళ్ళు తాగుతుంటే "నువ్వు గూడా తీసుకో పర్లేదు మంచిగానే ఉంటది. చూడు మేమెంత బాగున్నామో" అంటే ఆ పిల్ల గూడా తీసుకుంది. తర్వాత ఆ మత్తులో తనని చేయాల్సిందంతా చేసేసారు. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు 21 బిలో ఉంటే 22, 23 ఉన్నా మీసం గడ్డం లేకపోతే వైన్ షాపోడు రానివ్వడు దగ్గరికి. హ్మ్. అవునా? అవును. ఇప్పుడు నా అసిస్టెంట్ ఉన్నాడు. వాడిని వైన్ షాప్ దగ్గర రానివ్వడు. వాడు కొంచెం పెద్దోడే పాపం. కాకపోతే ఏంటంటే చూడ్డానికి పిల్లోడిలా ఉంటాడు. వాడిని రానివ్వరు. అండ్ వైన్స్ లోపలికి గూడా రానివ్వరు. బార్ బార్ లోపలికి. లోపలికి గూడా రానివ్వరు. వాళ్ళకేం డౌట్ వస్తే నీ ఆధార్ కార్డ్ చూపి అని అడుగుతారు. అబౌవ్ 22 కాదా అని. మా డాడీకండి సిగరెట్ అన్నా గూడా ఇవ్వరు. హ్మ్. సిగరెట్ షాపోళ్ళు. గుట్కాలైనా, సిగరెట్లన్నా మా తాతకో, మా వాచ్‌మెన్‌కో అన్నా ఇవ్వరు. వాళ్ళనొచ్చి తీసుకెళ్ళమనే చెప్తారు. అట్లాంటి ఇవి దొరకడం ఇంత లీగలైజ్డ్‌గా బయటున్న ఇవే ఇవ్వట్లేదంటే, వీడికి ఇల్లీగల్‌గా అదెలా దొరికింది? చూడు. ఆ పిల్లోడికి మళ్ళీ. హ్మ్. బాగా తెలివి మీరినోళ్ళకే తాగాలనుకున్నోళ్ళకే దొరకట్లేదే 40, 50 ఏళ్ళున్న అంకుల్స్‌కి "అరేయ్! ఎక్కడన్నా గంజాయి ఉంటే చూడండిరా" అంటే ఆళ్ళకే దొరికి చావట్లా. ఎక్కడో అంటే చాలా ఇల్లీగల్ గదా! అవును. ఇంత చిన్న పిల్లలకి అంత ఈజీగా ఎలా దొరికింది చూడు. అది తీసుకొని మళ్ళీ వీళ్ళకో డెస్టినేషన్ ఎక్కడికో ఎళ్ళాలి. అంత సింపుల్ అయిపోయింది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కొడితే రోల్స్ అని కొడితే ఇంటికి డెలివరీ చేస్తున్నారు. ఆ పేపర్స్ తెలుసా? దాంట్లో ముడి సరుకేంటి? గంజాయే నువ్వేసేది. అండ్ మందు, గుట్కాలు, సిగరెట్లు ఇవ్వని ఏజ్‌లో పిల్లలకి, దొరకని వాళ్ళకి ఇవి దొరుకుతున్నాయి ఈజీగా ముక్కులో పీల్చుకునేవి, పొడుచుకునేవి. ఆ! ఈ పిచ్చి పిచ్చి గాలులు పీల్చేవన్నీ చాలా సింపుల్‌గా దొరుకుతున్నాయి. ఈ పిల్లల్ని పట్టుకొని అసలు వీళ్ళకెవడు సప్లై చేసాడు? వీళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తే మాత్రం గూడా వీళ్ళు మారరు. ఇంకా రెచ్చిపోతారు తెలుసా? కౌన్సెలింగ్ ఇచ్చిన వీళ్ళకేంటంటే ఒక మైండ్ సెట్ అట్లా తయారైపోయింది. అది లేకుండా మేము ఉండలేము అన్న స్థితికి వీళ్ళెళ్ళిపోయారు. అంత ఈజీగా ఎలా దొరుకుతుంది మీకు? ఆహ్, అదేమన్నా మార్కెట్‌లో ఏదన్నా చింత చిగురా నీకు జాగ్రత్త బండి మీద పడ్డా. పెట్టి అమ్మడానికి? చెప్పు. మటన్‌లేసుకోండి, కర్రీలేసుకోండి అనడానికి. చాలా ఈజీగా దొరుకుతుంది. దీని మీద పోలీసులు ఫోకస్ పెడితే ఇప్పుడు ఈ కేస్ బయటపడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇష్యూ. దీని మీద ఫోకస్ పెడితే ఇట్లాంటి అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి? స్కూల్ పిల్లలే. హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని జెప్పేసి పెద్ద గ్రౌండ్, పెద్ద ఇది ప్లే గ్రౌండ్స్. అన్నీ ఇచ్చేస్తున్నారు. హ్మ్. పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు మా కాంపౌండ్‌లోని. వాడు ఆ మూలకెళ్ళి ఏం జేస్తున్నాడో నీకు తెలియట్లా. అవే పిల్లలు మళ్ళీ 8థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లలు.
వీళ్ళకి అదేంటిది మందు దొరకాలన్నా దొంగతనంగా వాళ్ళ డాడీ మందు తీసుకోవాలి, లేదా వాళ్ళ డాడీ సిగరెట్లు దొంగతనం చెయ్యాలి. బయట అయితే వీళ్ళకి ఇవ్వరు, బ్లాక్లో కూడా ఇవ్వరు నన్ను అడిగితే, నాకు తెలిసినంత వరకు. అట్లాంటిది చాలా సింపుల్గా ఈజీగా పెద్ద పెద్దవి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. వీటిని బ్యాన్ చేయాలి. అండ్ ఈ ఇన్స్టామార్ట్ వీళ్ళు ఈజీగా ఎవరైతే ఇస్తున్నారో, ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఎవడెవడు మీ దగ్గర కొంటున్నారో డేటా ఇవ్వండి అని కలెక్ట్ చేసి, ఫోన్ నెంబర్ అడ్రస్ సహా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాడి చేస్తే ఎంతమంది దొరుకుతారు చెప్పు. అట్లా దీన్ని మట్టి పెడితే సెట్ అవుతుంది. నీకు తెలీదు, స్కూల్ పిల్లలు ఉండే దగ్గర మత్తు చాక్లెట్లు, గంజాయి చాక్లెట్లు ఇవన్నీ అవి తిని వాళ్ళు క్లాసులో హాహాహా నవ్వుతున్నారు. వాడికి ఎందుకు అమ్ముతున్నారో తెలియట్లా. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు మెయిన్గా? అమ్మే వాళ్ళదో లేక సప్లై చేసే వాళ్ళదో, అంటే ఆ ఏజ్ నుంచే వాళ్ళని అలా తయారు చేస్తే వీళ్ళకి వచ్చింది ఏంటో, ఏదైనా పెద్ద ఉగ్రవాద చర్య ఉందా? చిన్నపిల్లల స్టేజ్ నుంచే మనుషులందరినీ చెడగొట్టేలాగా ఎవరన్నా ప్లాన్ చేసుకొని చేస్తున్నారా? ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే కానీ ఇవన్నీ బయటపడవు. అందరు చిన్నపిల్లలే తెలుసా, అసలు మూతి మీద మీసాలు కూడా ఉండవు, సైకిల్ దొక్కడం కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి గంజాయి మీద కానివ్వు, లేకపోతే వేరేది ఏదైనా కానివ్వు మత్తు పదార్థం, దీని మీద ఇంత దాడి చేస్తున్నా అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇంకా ఇంతకుముందు గేట్లు బాగా తెరిచారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ముయ్యలేక చేస్తుంది నిజం చెప్పాలంటే. ఇంతకుముందు ఫామ్ హౌస్ కల్చర్లు, ఆ కల్చర్లకి మొత్తం తెరిచిపెట్టి కూర్చున్నారు ఇంత 10 ఏళ్ళు ఉన్న గవర్నమెంట్. అప్పుడు వచ్చాయి అన్ని దారుల నుంచి. ఇప్పుడు తెలియట్లా ఎక్కడెక్కడ ఉన్నాయో. వీళ్ళు వెతికి 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 టార్చ్ చేసి చూసి ఒక్కొక్క దాన్ని ఏరుతున్నారు. కానీ ఒక పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేస్తే అన్నీ బయటపడతాయి. ఈ గవర్నమెంట్లో అయితే ఆల్మోస్ట్ వైన్ షాప్ను ఇవన్నీ కూడా కట్టడి చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు టైమింగ్లు పెంచారు, తాగండి, ఊగండి, చావండి అని. ఇప్పుడు తగ్గింది మ్యాక్సిమం. సో మేబీ ఇంకొక స్పెషల్ డ్రైవ్లు ఏమైనా కొన్ని చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.